శ్రీకాకుళం నుంచి అప్పల నరసయ్య గారు రాస్తున్నారు. రకరకాల పూజా సామాగ్రి కొని దైవ దర్శనం చేస్తే మంచిదా, అదే డబ్బును హుండీలో వేస్తే మంచిదా? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తమహం భక్త్యుపహృతం అశ్నామి ప్రియతాత్మనః. భగవద్గీతలో చెప్పాడు. పత్రం పుష్పం, పత్రాలు, పుష్పాలు, ఫలాలు, తోయం జలం. ఇవి కానీ ఎవరైతే భక్త్యా ప్రయచ్చతి, హృదయపూర్వకమైన భక్తితో ఎవరిస్తారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి సౌకర్యాలని ఇస్తాను అని సామాన్య అర్థం. పత్రం అంటే ఆకులు తీసుకొచ్చి పోసేయడం, పుష్పం అంటే ఎక్కడెక్కడ పువ్వులో తెచ్చేయడం, ఫలం అంటే బాగా ఖరీదైనటువంటి పండ్లన్నింటినీ పెట్టడం, తోయం అంటే చాలా పరిశుభ్రమైనటువంటి జలాన్ని అభిషేకాన్ని చేయడం అనేది పై అర్థమే అయినా నిజమైన అర్థం అది కాదు. పత్రం హృదయం పత్రాకారంలో ఉంటుంది. రావి పత్రం ఏ ఆకారంలో ఉంటుందో అలా ఉంటుంది హృదయం. కాబట్టి ఆ హృదయాన్ని స్వయంగా భగవంతుడికి అలా అంకితాన్ని చేస్తూ పూజ చేస్తే అది భక్తిపూర్వకమైనటువంటి అర్చన అవుతుంది. భగవంతుడి మీద అలా ఏర్పాటు చేసుకోవాలి. అంత సమయం ఉన్నప్పుడు మాత్రమే పూజ చేయి, దొంగ పూజ మాత్రం చేయి. ఇదిగో ఈవేళ నాకు ఈ గంట సేపు ఈ పూజకి అవకాశం ఉందా అని ఆలోచించుకుని గంట సేపు లేదు మాని రేపటి రోజున గంట సేపు ఇప్పుడు దొరుకుతుందో చూసుకుని చేయి. పుష్పం, పుష్పం అంటే మంత్ర పుష్పం. ధాత పురస్తాద్ జముదా జహార చివర చదువుతారు. అంటే మంచి మంత్రపూర్వకమైనటువంటి పుష్పాన్ని సమర్పించగలిగిన శక్తి, సమయము నాకుందా ఆలోచించుకోవాలి. అటువంటి మంత్రపుష్పాన్ని సమర్పించగలగాలి. ఫలం మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత ఏతత్ ఫలం సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇదేంటండి పూజ ఖర్చు నేను పెట్టాను, సమయాన్ని నేను పెట్టాను, ఇంత శ్రమ నేను పడ్డాను, ఈ ఫలం కాస్త ఆయనకి ఇస్తే ఏమిటి ఆ ఆలోచన లేకుండా పూజా ఫలాన్ని భగవంతుడికి ఇయ్యగలను అనేటటువంటి ఆ ధైర్యం, శక్తి ఉన్నట్లయితే అది నిజమైన హృదయపూర్వకమైన భక్తి. మనం దగ్గర ఉంచుకున్నటువంటి తపఫలం వల్ల ప్రయోజనం లేదు. శ్రీమద్ రామాయణంలో రామచంద్రుడు వెళుతూ 14 సంవత్సరాల పాటు ఆరణ్య ప్రాంతాల్లో తిరిగి అందరు మహర్షుల దగ్గర తపశ్శక్తిని యాచించి తీసుకున్నాడు. ఆయన నప్రతిగ్రహీత క్షత్రియుడు కాబట్టి దేన్ని దానంగా తీసుకోకూడని జాతికి చెందినవాడు. అయినా సరే తీసుకున్నాడు. మొట్టమొదటి తీసుకున్నటువంటిది అహల్య దగ్గర నుండి తపశ్శక్తి. అంచేత అహల్య తప్పు చేయలేదు. ఇలా మొత్తం అందరి దగ్గర తపశ్శక్తిని యాచించి తీసుకున్నటువంటి శ్రీరామచంద్రుడు ఆ తపశ్శక్తిని రావణ వధ కోసం వినియోగించాడు. అంచేత మనం తపశ్శక్తిని కానీ పరమేశ్వరుడికి అలా సమర్పించినట్టయితే ఆయన బహుళ ప్రయోజనాన్ని చేస్తాడు. అందరికీ సంబంధించిన అన్నింటినీ చేస్తాడు. లౌకికమైన ఉదాహరణలు అయితే 5 పిల్లలు ఇంట్లో ఉన్నట్టయితే నాన్నకి అందరి జీతం తీసుకొచ్చి నాన్నకే కానీ ఇచ్చినట్టయితే ఆయన మొత్తం అందరి యొక్క క్షేమాన్ని చూస్తాడు. నా ఒక్క జీతం నేనే అని కానీ అనుకున్నట్టయితే రెండో వాడికో 5వ వాడికో ఏదైనా తేడా ఉన్నట్టయితే ఏమీ జరిగేటటువంటి అవకాశం ఉండదు. అంచేత పత్రం, పుష్పం, ఫలం పరమేశ్వరుడికి సమర్పించాలి. తోయం దానాన్ని చేసేటటువంటి సందర్భంలో తుభ్రిమహం సంప్రదే నమమ. నీకు దానం చేస్తున్నానయ్యా నమమ. ఇక నేను మళ్ళీ దాని మీద అధికారం కలిగిన వాడిని కాను అని దానం చేయడం ఏదైతే ఉందో అది దానం. ఆ దానం చేసే సందర్భంలో జలాన్ని అలా చేతి మీదుగా విడుస్తారు. అంచేత పత్ర, పుష్ప, ఫల, తోయాలని ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పించడం సరైనటువంటి విధానం. అనేకమైన పూజా విధానానికి సంబంధించిన సామగ్రులు అన్నారు. ఎక్కడెక్కడో కాశీదారాలు అమ్మేస్తుంటారు. ఇది కానీ శంఖం చక్రం ఉన్నాయండి, అలాగే రేకు ఏవో ఉన్నాయండి, కాళ్ళు చేతులు ఉన్నాయండి. కాళ్ళు చేతులు వెంకటేశ్వర స్వామి హుండీలో వేస్తే కాళ్ళకి చేతులకి దెబ్బలు తగలవండి ఏవేవో చెప్పేస్తుంటారు. ఇవన్నీ నిజాలు కావు. ధైర్యంగా చెప్దాం. మనం భగవంతుడికి సంబంధించినటువంటి నామాన్ని మనం కానీ చేస్తూ ఉన్నట్టయితే ఆ శక్తి ముందు ఈ రేకులు, ఈ దారాలు ఇవి ఏవి కావు.
భగవంతుడి యొక్క మననం ఏదైతే చేస్తావో మంత్రపూర్వకంగా అది మాత్రమే మనల్ని రక్షిస్తుంది. అంచేతనే మననాత్రాయతే, ఎంత మననం చేస్తే అది రక్షిస్తూ ఉంటుంది తప్ప ఈ లౌకికమైనటువంటి వస్తువులు కాదు. వారు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే ఈ సామగ్రి అంతా కొనడం మంచిదా లేకపోతే హుండీలో వేసేస్తే మంచిదని. హుండీలో వేస్తే ఈ ఆనందం కలుగుతుందా? హుండీలో వేస్తే ఆనందం కలగదు. ఈ వస్తువులు ఏవైతే మీరు స్వీకరించదలిచారో తెచ్చుకోదలిచారో ఆ వస్తువుల వినియోగం మీ కళ్ళ ఎదురుగుండా జరుగుతూ ఉండే ఆనందం ఎంతగా ఉంటుంది. అది పత్రాలు తెచ్చాం, బిల్వ పత్రాలు చక్కగా అర్చన చేస్తున్నాం, ఎంత ఆనందం ఉంటుంది. పుష్పాలను తెచ్చాం, భగవంతుడికి అర్చన చేస్తున్నాం, ఎంత సంతోషం ఉంటుంది. అలాగే ఫలాలను తెచ్చి నైవేద్యాన్ని పెడుతున్నాం, ఎంత సంతోషం కలుగుతుంది. అంచేత తెచ్చేటటువంటి వస్తువులని ఎంతెంతో పెద్ద ఖరీదైనవి కాకుండా మనకి శక్తికి మించకుండా ఉండే వాటిని తెచ్చి వాటిని సత్ వినియోగంగా భగవంతుడికి అలా వినియోగించుతూ ఉంటే నేను ఈ విధంగా ఈ వస్తు ద్రవ్యాలతో పూజ చేయగలనే తృప్తి కలుగుతుంది. దాన్ని తీసుకెళ్ళి హుండీలో వేసేస్తే ప్రయోజనం ఏమాత్రం ఉండే అవకాశం ఉండదు. ఇలా చేయడం మంచిది.